ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14-15 వచనములు. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వంశపు వారే, దేవుని యొక్క బిడ్డలే. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క స్వాస్యము. ఆయన చెప్పినటువంటి మంచి మాటలు నెరవేర్చేటువంటి రోజులు ఇవే అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డారా, నీకు దేవుడు ఏ మంచి మాటను వాగ్దానమునిచ్చారో ఆ వాగ్దానమును నెరవేర్చే రోజు అని దేవుడు మాట్లాడుచున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే దేవుని యందు ఉంటారో, ఎవరైతే దేవుని ప్రార్థన చేసుకుంటూ రక్షణ పొందుకొని లోకంలో జీవిస్తూ ఉంటారో వారందరూ నీతి చిగురు వలె ఉంటారు. వారందరూ కూడా నీతిమంతుల వలె జీవిస్తూ ఉంటారు. వారందరూ కూడా న్యాయంగా వారు బ్రతుకుతారు. నిజమైనటువంటి దేవుని బిడ్డలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. న్యాయముగా నువ్వు బ్రతుకుతూ ఉంటే తిరిగి నీకు రెండింతల న్యాయాన్ని దేవుడు జరిగిస్తారు. రెండింతల దీవెనలు దేవుడు మీకు దయచేస్తారు. దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే, వాగ్దానము నీతి చిగురు నేను పుట్టించానంటుంది. యేసుక్రీస్తు వారు నీతిమంతుడిగా ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణమును పెట్టి తన పునరుద్ధానము ద్వారా మనల్ని అందరినీ సజీవు లెక్కలో ఉంచారు. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధాన శక్తిని మనం కూడా పొందుకున్నట్టుకు అర్హతను ఆయన దయచేసి ఉన్నారు. కాబట్టి న్యాయముగానే బ్రతకాలి. ఆయన ఆత్మ కలిగినటువంటి వారందరూ కూడా ఆయన చెప్పినటువంటి ప్రతి మంచి విషయం కూడా నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన నెరవేర్చబోతున్నారని విశ్వాసం ఉంచండి. మీ జీవితానికి దేవుడు ఏ మంచి వాగ్దానాన్ని ఇచ్చారో, ఏ మంచి మాటను చెప్పారు. ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి కార్యమును సఫలము చేయబోతు ఉన్నారు. విశ్వాసంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఇశ్రాయేలీయులు అంటే, యూదా గోత్రస్తులంటే వారందరూ కూడా దేవుని బిడ్డలే. అంతకు మించి వేరేదేం లేదు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. మంచి రోజు మీకు వస్తుంది, ఉంది. మంచి రోజులు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాలన్నీ చెడ్డ దినాలని కావచ్చు, కానీ దేవుని బిడ్డలకు మంచి దినాలు ఏ రోజైనా. దేవుని వెంబడించే వారికి, నీతి న్యాయంగా బ్రతికే వారికి ప్రతి దినము కూడా మంచి రోజే. జ్ఞాపకం చేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మలను దేవుడు ఆశీర్వదిస్తాను అని, బలపరుస్తాను అని ఆయన ఆత్మీయముగా నీతి న్యాయంగా బ్రతకడం అంటే ఏంటి అర్థం? నీతిగా బ్రతకడం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడమే. న్యాయంగా బ్రతకడం అంటే ఆయన యొక్క ఆజ్ఞలను పాటించడమే. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మిమ్మల్ని ఆ విధంగా నేను చేసి ఉన్నాను. మీరు మంచి రోజుల్లో ఉన్నారు, మంచి కార్యాలు మీరు చేస్తారని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈరోజు ఈ వాగ్దానం చూసినటువంటి మా జీవితాల్లో వారిలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చేమో, ఇదిగో నా జీవితం అంతా చెడ్డ దినాలే, నా జీవితం అంతా కూడా ఒక్కటి కూడా మంచి రోజు అనేది లేదు. ప్రతిరోజు శ్రమలే, ప్రతిరోజు కష్టాలే, ప్రతిరోజు కన్నీరే, ప్రతిరోజు అవమానాలని ఒకవేళ బాధపడుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, నీతోనే మాట్లాడుతూ ఉన్నారు దేవుడు. ఆయన మంచి చెప్పినటువంటి మంచి కార్యాలన్నీ కూడా నెరవేర్చేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈరోజు ప్రారంభమవుతుందని జ్ఞాపకం చేసుకొని విశ్వాసంగా ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కార్యాలు జరిగించేటువంటి దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇదిగో ఈరోజు నీకు అలా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, శ్రమగా అనిపించవచ్చు, బాధ కలిగించవచ్చు, అవమానాన్ని కలిగించవచ్చు, సిగ్గుపడవచ్చు. ప్రియ దేవుని బిడ్డారా, కానీ వాటన్నిటి నుంచి యేసయ్య విడుదల జరిగిస్తారు. యేసయ్య మిమ్మల్ని అక్కడ నుండి, ఆ పరిస్థితి నుండి విడుదల చేసి బయటికి తీసుకొని వచ్చి ఆశీర్వదిస్తాను. మంచి దినములు నేను చెప్పిన మంచి విషయాలన్నీ కూడా నెరవేరుతాయి మీ జీవితంలో అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ను నమ్మండి, విశ్వసించండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఏ హృదయము బాధలో, వేదనలో,
ఇదిగో నా రోజంతా చెడ్డ రోజు, నిన్నటి దినమంతా చెడ్డ రోజు అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నారు. ఆయన చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు, ఎడారిని సముద్రముగా మార్చగలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఎండిన ఎముకలను సైతం చిగురింప చేయగల శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. ఆయన ప్రార్థనలో ఏకీభవించండి, ఆయన అడుగుదాము. ఆయన మంచి దినములు, మంచి కార్యాలు మీ పట్ల జరిగించునుగాక. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ భక్తులారా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దీవించండి ప్రభువా. అయ్యా తండ్రి, మీ బిడ్డలను ఆయన వాగ్దానం కోసం ఎదురు చూచేటువంటి బిడ్డలయ్యా, అయ్యా మీ కొరకు నాయన ఎదురు చూస్తున్నారు ప్రభువా. నూతన బలాన్ని దయచేయండి నాయన బిడ్డలకు. అయ్యా మీరే సహాయం చేయండి అయ్యా. మంచి దినములు ప్రభువా పరిశుద్ధుడా మీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాం నాయన. మీరు చెప్పిన ప్రతి మంచి మాటలు నెరవేర్చుదురుగాక మీ బిడ్డల జీవితంలో ఈ దినకాలము. అయ్యా సహాయము చేయండి నాయన, మీరే కృపను చూపండి ప్రభువా. అలాగే ఈరోజు నాయన తండ్రి పుట్టినరోజులు జరుపుకుంటున్నా అయ్యా తండ్రి ప్రభా, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సియోనులో నుండి వారిని ఆశీర్వదించండి అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. అయ్యా తన భార్య తన లోగిట అయ్యా ఫలించు ద్రాక్ష వల్లి వలె, తన బిడ్డలు అయ్యా తన భోజనపు బల చుట్టూ ఒలివ మొక్కల వలె నివసించుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. గాయపడిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న ఆయన, గాయములు కట్టువారు మీరే అయ్యా. మీరేనైనా ఆదరణకర్తగా వచ్చిన దేవుడవయ్యా. మీరే మీ బిడ్డలకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. చక్కని నాయన ప్రభ, తెలివితో, జ్ఞానముతో, వివేచనతో, జ్ఞాపక శక్తితో నింపుదురుగాక ప్రభు. మీ బిడ్డలకు నాయన తన మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. అయ్యా అలాగే అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అప్పుల బాధ నుండి విడుదల కలిగించండి అయ్యా. గర్భఫలాలు లేక భయపడుతూ, బాధపడుతూ, అవమానపడుతున్న బిడ్డలకు గర్భఫలములు దయచేయుదురుగాక యేసునామములో. మీరే సహాయం చేయండి. కోర్టు కేసుల్లో, అప్పుల్లో, సమస్యల్లో అయ్యా తన ఈ లోకంలో సైతాను చేతనని పీడింపబడుచున్న అయ్యా మీ బిడ్డలైనా ఎవరైనా ఉంటే అయ్యా, ఈ ప్రార్థనలో ఏకమిచ్చిన వారి కుటుంబాలలో ఎవరైనా ఉంటే అయ్యా వారిని స్వస్థపరచుదురుగాక, బాగు చేయుదురుగాక యేసునామములో. మీరే సహాయం చేయండి ప్రభువా. అయ్యా మీరే కృపను చూపండి నాయన. అయ్యా బిడ్డలకు నాయన తండ్రి ఇది మొదలుకొని మంచి దినములు వచ్చునుగాక యేసునామములో. మీరే సహాయం చేసి ఆశీర్వదించమని, ఈ దినకాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానము ఎలా పొందుకోవాలో, ఎలా ఉంటే మనం అది పొందుకుంటామో, వాగ్దానం చెప్పడం అందరూ చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా చెప్పొచ్చు, విశ్వాసులైన వాగ్దానం పెడుతూనే ఉన్నారు, వాగ్దానం చెప్తూనే ఉన్నారు. కానీ అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానం ఎలా మనం పొందుకోవాలో వారికి వివరించి ప్రభు యొక్క కృప ద్వారా, జ్ఞానం ద్వారా బోధించినప్పుడు వారు తెలుసుకొని ఆ విధంగా బ్రతుకుడి ద్వారా వాగ్దానాన్ని పొందుకుంటారు. వాగ్దానాలు అందరికీ ఉన్నాయి, అవి నెరవేర్చబడాలంటే ఎలా ఉండాలో మనం చెప్తాము ప్రియ దేవుని కృపను బట్టి. కాబట్టి అనేకులకు షేర్ చేయండి, మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. అలాగే మన మినిస్ట్రీ కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని గొప్ప కార్యాల కొరకు, మంచి దినములు ఆయన తన బిడ్డలకు ఎప్పుడూ కూడా ఆయన అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి విశ్వాసంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.